జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఖరారైంది. ఇప్పటికే ఏపీలోని పార్టీల అధినేతలు అందరూ ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని సైతం రంగంలోకి దిగారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మాత్రం జనసేన మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తోంది. తొలి దశలో భాగంగా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. తొలి రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ వివిధ సమావేశాలలో పాల్గొంటారు. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే సమావేశాలకు హాజరవుతారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ఉన్న క్రియాశీలక కార్యకర్తలు, ప్రముఖులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ కానున్న జనసేనాని వచ్చే ఎన్నికల్లో సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై వారితో చర్చించనున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయని జనసేన తెలిపింది. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనలు 3 దశలుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. తొలి దశలో ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. రెండో దశలో క్రియాశీలక కార్యకర్తలు, మహిళలు సమావేశాలలో పాల్గొంటారు. ఇక మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. అయితే ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి 3 సార్లు ఆయా ప్రాంతాలను చుట్టేసే లక్ష్యంగా జనసేనాని పర్యటన స్కెడ్యూల్ ను జనసేన ఖరారు చేస్తోంది. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు జనసేన పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.